సిలువపై యేసు చేసిన త్యాగం, దేవుని అపారమైన ప్రేమ, క్షమాపణను ఈ గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ప్రజలకు ఎల్లప్పుడూ తోడుండాలని ఈ మంచి శుక్రవారం దినం క్రైస్తవ సోదరులంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. విశాఖలో గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. చర్చిలు వారిని సర్వాంగ సుందరంగా విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. యేసు మరణం అందరి జీవితాల్లో చీకటి దినం. నిస్వార్థమైన త్యాగానికి ప్రార్థనలతో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతారు. శిలువపై మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన 7 మాటలు క్రైస్తవ సోదరులంతా గుడ్ ఫ్రైడే రోజున స్మరించుకుంటే దుఃఖ సాగరంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకరక్షకుడైన ఆయన ప్రాణాన్ని శిలువపై వదిలారా. ఎవరు చేయలేని విధంగా మన పాపాల కోసం శిలువపై మరణించి త్యాగంతో మనకందరికీ శాంతి, ఆత్మసంతృప్తిని కలుగు చేసిన ఈ రోజు ఈ మంచి శుక్రదినం అంటూ క్రైస్తవ సోదరులు తెలిపారు. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానం. 11వ స్థలము యేసునాథ స్వామి సేవలో కొట్టబడుట. యేసుక్రీస్తు వారు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసుక్రీస్తు వారు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జేసునాథుడు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను. కానీ ఇప్పుడు జ్ఞానస్థానములో నేను మీ ఇంటి ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు అందముగా ఉండెను. మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి.